శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్టర్ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రభువా, నేను నీతో కూడా చెరసాలలోనికి మరణమునకు సిద్ధంగా ఉన్నానని పేతురు ప్రభువారితో హెచ్చరించినప్పటికీ కూడా 3 సార్లు ప్రభును నేను ఎరుగనని 3 సార్లు బొంకినట్లుగా మనకు తెలుసు. అవును, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు కోరుకున్నాడు అని ప్రభువారు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా పేతురు, అయ్యో ప్రభువా, నేను బలహీనుడును, నా కొరకు ప్రార్థన చేయి అని అడిగేదానికంటే బదులుగా సాతాను నన్ను ఎంత శోధించినా నేను లొంగను అన్న సొంత నమ్మకంతో ఉన్నాడు. తన భక్తి మీద నమ్మకం ఉంచిన వాడే కానీ ప్రభు ఇచ్చే శక్తి మీద నమ్మకం ఉంచలేదు. అవును, సొంత నమ్మకం అపాయం ప్రియులారా. నాలో మంచి ఏమి కూడా లేదు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని కొరింథీయులకు రాసిన పత్రిక 15:10లో చెప్తోంది. పౌలు గారు సూటిగా మాట్లాడుతున్నారు. అయితే పేతురు గారు మాత్రం ప్రభుపై ఉన్నటువంటి వైరాగ్యాన్ని బట్టి ఆయన కొరకు ఏదైనా చేయాలి అనుకున్నాడు కానీ తన సొంత శక్తి ద్వారా ఏమీ చేయలేనని గుర్తించలేకపోయాడు. అవును, నన్ను బలపరచిన వాని యందునే నేను సమస్తమును చేయగలను అని అనుకోలేదు. కాబట్టి తన సొంత నమ్మకం ఆత్మలో ఒక మెట్టు దిగునట్లుగా చేసింది. ఈరోజు మనము కూడంతే, కష్టాలలో, నష్టాలలో, వేదనలో, దుఃఖంలో, అపాయములలో పిల్లరా శోధింపబడే సమయంలో మన సొంత ఆలోచన కాదు కానీ దేవుని మీద ఆధారపడిన వారమై ఉండాలి. అప్పుడే మనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అదేగా నిన్నటి వాక్యం మనం విన్నాం. శోధనలను దేవుడు మనకు అనుభవించడానికి అనుమతించాడు. అపాయింట్మెంట్ చేయబడిన వారం. కానీ శోధనకి భయపడకూడదు, భయపడి దేవునికి సంఘానికి దూరం కాకూడదు. నా కుటుంబంలో ఎన్నో శోధనలు వచ్చాయి, అయినా నిర్భయంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. నన్ను పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? నమ్మకంగా ఉండండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభా తండ్రి, శోధింపబడడానికి అపవాది మా దగ్గరకు వచ్చాడు అని మేము తండ్రి అపవాది కోరుకుంటూ ఉన్నాడు. అయినా కూడా మీరు నమ్మకంగా మమ్మల్ని చేయి పట్టి నడిపించిన దేవుడు అయినందుకే స్తోత్రాలు. అవును ప్రభా, ఈ మాటలు వింటున్న వారందరినీ ధైర్యపరచండి, స్థిరపరచండి. అట్టి కృపతో నడిపిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.